ఉప్పు ఎక్కువ ఉంది. అంతగా ఏం లేదు బాలా. చాలా ఎక్కువైంది. నేను దీన్ని తినలేను. నిజంగానే జీజాబాయ్, కూరలో ఉప్పు చాలా ఎక్కువైంది. గుర్తుపెట్టుకో, కొత్తగా వచ్చిన అమ్మకి ఎప్పుడూ అవమానం జరగకూడదు. ఎందుకంటే మన తోబుట్టువులం అందరం కలిసి ఒకవేళ మన నాన్న భార్యను అవమానించామంటే అది నాన్నకి కూడా అవమానంగానే ఉంటుంది. బాలన్నయ్య, మనం వట్టి చపాతీ తిందాము. బహుశా ఉప్పు ఎక్కువ పడిపోయి ఉంటుంది. పడిపోయి ఉంటుందంటే ఏంటి? నీ ఉద్దేశం ఏంటి అసలు? జీజాబాయ్, ఇప్పటి వరకు మా ఇంట్లో ఎప్పుడూ భోజనం దగ్గర గొడవ అవ్వలేదు. పిల్లలు అలా అంటున్నారంటే దాని అర్థం కాస్త ఉప్పు ఎక్కువే అయ్యి ఉంటుంది. నువ్వేమీ చెయ్యకు, నేనే వేరే కూర వండి పెడతాను. 2 రూపాయల సంపాదనకి 10 రూపాయల కూరలు వండాలా ఇక్కడ? నోరు మూసుకొని వండింది తినండి. జీజాబాయ్, ఏంటి నువ్వు పిల్లల ముందు ఈ విధంగా మాట్లాడుతున్నావు? ఎప్పుడు నన్నే తప్పు పడతావు. సూటిగా చెప్పేయచ్చు కదా నన్నేమీ మాట్లాడొద్దు అని. లేకపోతే రోజు పొద్దున్నే లేచాక నాకు చెప్తూ ఉండు. లేకపోతే దేని మీదైనా రాసివ్వు. నేను ఏం మాట్లాడాలో, ఏం వంట చెయ్యాలో, ఉప్పు ఎంత వెయ్యాలో అన్నీ చెప్పు. అమ్మా, అత్త అలా తప్పుగా ఏమనలేదుగా? లేదు లేదు, మీ అత్తెందుకు తప్పుగా మాట్లాడుతుంది? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ తప్పుగా మాట్లాడరు. నేను ఒక్కదాన్నే మాట్లాడతాను. అది కూడా అంత తప్పుగా మాట్లాడతాను. నిజం నాకు తెలుసు. మా వదిలి చేసిన తప్పుకి శిక్ష, ఆమె మీద కోపం నా మీద మీరంతా చూపిస్తున్నారు. చూడండి, ఇది తప్పు. అత్తన్న మాటల్లో తప్పు ఉద్దేశం లేదు, మా మాటల్లోనూ లేదు. మీకు తోచినట్లు మీరు ఏదేదో ఎంచుకుంటున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. మీరేం శ్రమ పడద్దు, మేము తింటాము. అయ్యో, ఏం చేస్తున్నావు నువ్వు? ఉప్పు ఎక్కువైపోయింది కదా, అయితే అవతల పారేస్తానుండండి. అయ్యో, నోటి దగ్గర తిండిని అలా లాగేయడం ఏం పద్ధతి నీకు? ఏంటిది? చూడండి, మీకంత ఇబ్బందిగా ఉంటే మీ నాన్నకు చెప్పి నన్ను బయటకు పంపించేమనండి. అసలేంటి నువ్వు? పంపించేయండి పంపించేయండి పంపించేయండి. నిన్ను ఇంట్లోకి తీసుకొచ్చింది మళ్ళీ పంపించడానికా? అయినా ఏంటిది బయట గొడవ చేస్తున్నావు? రా, ఇంట్లోకి రా. ఏదైనా ఉంటే అది లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేనిప్పుడు లోపలికి రాను. ఇప్పుడు ఇక్కడ పంచాయతీ జరుగుతుంది. వాళ్ళొస్తారు, వచ్చి నిర్ణయిస్తారు ఇప్పుడు ఇల్లు ఎలా నడుస్తుంది అని. కానీ నాకు నమ్మకం లేదు మనందరం ఒక చోట కలిసి ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుందని. అందుకే ఇదే మంచిది, మనందరం విడిపోవటం. ఏంటి? నాన్న, మీరు ప్రశాంతమైన మనసుతో ఆలోచించండి. ఇప్పుడు మన ఇల్లు అందరినీ కలిసికట్టుగా నడిపించే స్థితిలో ఉందా లేక లేదా అని. మీ జవాబు కాదు అయితే అప్పుడు మనం వేరువేరుగా నడవటంలో తప్పేముంది నాన్న? భీమ్, నువ్వు ఇంట్లో అందరికంటే చిన్నవాడివి, పెద్దోడివి కాదు. అందుకని ఇంటి నిర్ణయాలని పెద్దవాళ్ళని తీసుకొనివు. స్వామి, స్వామి, ఒక శుభవార్త స్వామి. బహుశా ఇప్పటిదాకా ఈ శుభవార్త వినుండ్రు. ఏంటది? స్వామి, ఆ భీమ్రావ్ ఇంట్లో ఇప్పుడు పంపకాలు జరుగుతాయి. పంపకాల అంటే? అంటేనా స్వామి, అది ఇప్పుడు పంచాయతీ జరుగుతుంది. వాళ్ళొస్తారు, వచ్చి చెప్తారు ఇప్పుడు ఇల్లు ఎలా సాగాలో. కానీ నాకు నమ్మకం లేదు మనందరం ఒకటిగా కలిసుంటే ఈ ఇల్లు సవ్యంగా సాగుతుందని. అందుకని ఇప్పుడు పంపకాలు జరగటమే మంచిది.
అయితే ఇక వెంటనే వెళ్ళి మన జాతి వాళ్ళందరికీ చెప్పు, ఆ పంపకాల్ని చూసి ఆనందించమని. ఎందుకంటే ఇంతకాలం ఆ భీమరావు కుటుంబం ఐకమత్యం కారణంగా మన జాతి వాళ్ళందరూ బలహీనపడుతున్నారు. వాళ్లలో ఇప్పుడొక శక్తి నిద్రలేస్తుంది. నిజం చెప్పాలంటే ఈ పంపకాల వల్ల అందరికంటే ఎక్కువ ఆనందం మాకే కలుగుతోంది. వ్యక్తిగతమైన ఆనందం, విజయం, రెండు విధాల ఆనందం కలుగుతోంది. ఏంటి ఇంకా వినోదం మొదలవ్వలేదు? అవుతుంది, అది చాలా సరదాగా ఉంటుంది, చూస్తూ ఉండు. జీజాబాయ్, ఇప్పుడు కూడా చెప్తున్నాను, లోపలికెళ్ళి ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకుందాం. ఇక్కడ బయట అందరి ముందు ఇలా హంగామా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నా మాట విను. లేదు, ఏది జరిగినా అది అందరి ఎదుటే జరగాలి. ఇక ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే అది ఈ రోజే తీసుకోవాలి. మా వదిన తరపున ప్రతీకారం నేను తప్పకుండా తీర్చుకుంటాను. ఇప్పుడు రామ్జీ తొందరగా రావాలి, అప్పుడు అసలు సిసలు తమాషా మొదలవుతుంది. ఇదిగో రామ్జీ కూడా వచ్చేసాడు. రా రామ్జీ, తొందరగా రా. ఇప్పుడు చెప్పు నీ తీర్పు. ఏమైంది? మీతో సూటిగా స్పష్టంగానే చెప్తున్నాను, మీ పిల్లలు ఇంకా నేను ఒక చోట కలిసి ఉండలేము. విసిగిపోయాను నేను వీళ్ళతో. విను రామ్జీ, నీ భార్య కూడా నీతో విసిగిపోయినట్టుంది. ఇంతమంది జనాల మధ్య ఇంటి విషయాల గురించి మాట్లాడడం నీకు సరే అనిపిస్తోందా? ఇంటి విషయాలు అన్నీ ఇంట్లోనే దాక్కుంటాయా ఏంటి? మీరిప్పుడు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, సమస్యని ఎలా పరిష్కరించాలా అని. మీ పిల్లలు ఎలా సంతోషంగా ఉండాలో అలాగే నేను కూడా. రామ్జీ, నిర్ణయం తీసుకో, మేం కూడా చూస్తాం. సిగ్గులేదా మీ అందరికీ? మానసిక ఆనందం పొందడానికి మా వ్యక్తిగత విషయాల్లో దూరు వస్తారు. మాకు సిగ్గులేదు, ఏం చేయమంటారు? సిగ్గులేనోళ్ళం మరి. ఇప్పటిదాకా మీ కుటుంబం ఊరిలో ప్రతి విషయంలోనూ తలదూర్చారు. ఇప్పుడు మేము దూరుస్తాం. మీ సొంత విషయాల్లో మీ కుటుంబం ఏం చేస్తుందో చూస్తాం. పద, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. లేదు, మీ భార్యనైన కారణంగా మీ పరువు గురించి నాకు కూడా బాధ్యత ఉంది. కానీ వీళ్ళందరికీ దూరంగా వెళ్లి ఏకాంతంగా మీరు మీ పిల్లల పక్షాన నిర్ణయం తీసుకుంటారు. అందుకనే ఇప్పుడు మీరు అందరి ఎదుట నిర్ణయం తీసుకుంటే అప్పుడు వీళ్ళకు కూడా తెలుస్తుంది మీరేదైతే నిర్ణయం తీసుకుంటారో అందులో మీ పిల్లల సంతోషం ఎంతుందో, నా సంతోషం ఎంతుందో. చెప్పు, నీకేం కావాలంటే అదే చేస్తాను నేను. పంపకాలు కావాలి నాకు. అసలు నాన్న, మనం పంపకాలు చేసుకుంటే బాగుంటుంది. అప్పటినుంచి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, అసలు వినడం లేదు. ఈమెకేమైందో తెలియదు. రామ్జీ, నీ భార్య పంపకాలు చేయమని అడుగుతోంది. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పు, మేము చూస్తాం నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో. ఇలా చూడమ్మా, ఇలాంటి విషయాల్ని ఇలా బాహాటంగా మాట్లాడటం మంచిది కాదు. మేమున్నాం కదా, మేమందరం నీకు భరోసా ఇస్తున్నాం.
రామ్జీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పిల్లలతో పాటు అందులో నీకు కూడా హక్కు ఉండేలా చేస్తాం. వద్దు. నిర్ణయం ఇప్పటికిప్పుడే చేస్తాను. నీకు పంపకాలు కావాలంతేగా? పంపకాలు అయిపోయాయి. పిల్లలందరూ మీరా దగ్గర ఉంటారు. నేను ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను. ఇక ఏది మిగిలితే అదంతా నీదే. రామ్జీ అలా మాట్లాడతావేంటి? అన్నయ్య, అసలు ఇదేమి నిర్ణయం? అవునా అన్న, నువ్వు అలా అనొద్దు. నువ్వు లేకుండా మేము ఉండలేము నాన్న. నిర్ణయం అయిపోయింది. పంపకాలు కూడా అయిపోయాయి. ఈమె వాటాకి ఏమొచ్చిందో అది ఈమెది. నేను అర్థం చేసుకుంటాను. నువ్వు ఈ పంపకాల గురించి ఎందుకు మాట్లాడావు? ఎందుకంటే పంపకాల్లో ఏ వాటా వచ్చినా ఎక్కడైనా సరే భార్య వాటాకే భర్త వస్తాడు. కానీ నువ్వు తప్పుగా ఆలోచించావు. కానీ నీ భర్త అందరిలాగా ఆలోచించేవాడు కాదు. ఇప్పుడు దీనివల్ల నువ్వు సంతోషంగా ఉన్నా బాధగా ఉన్నా ఇక ఇదే నీ తలరాత. పదండి, మన లెక్క ప్రకారం రామ్జీ సరైన నిర్ణయం తీసుకున్నాడు. పదండి. భీమ్, అరే కూర్చో కూర్చో. ఇంకా పడుకోలేదా? రాత్రంతా చదువుతూనే ఉంటావా? లేదు, నాకు బాగా నిద్రొచ్చేంత వరకు నేను చదువుతూనే ఉంటాను. ఒకవేళ చదవటం పూర్తయిపోతే ఇక అప్పుడు పడుకుంటాను. ఇది చాలా విచిత్రమైన విషయం. ఒకవేళ ఎప్పుడైనా నిద్ర రాలేదనుకో, అప్పుడు నిద్రపోవా? రాత్రంతా మేలుకొనే ఉంటావా? అలా ఏం కాదు. ఎందుకంటే నాన్న చెప్తాడు, ఎవరైనా గాని చిన్నతనం నుంచి వాళ్ళని వాళ్ళు ఎలా మలుచుకుంటారో వాళ్ళు చివరిదాకా అలాగే జీవిస్తూ ఉంటారంట. ఇంకా ఎవరైతే బోలెడని కలలు కంటారో వాళ్ళు ఆ కలలన్నీ నిజం కావాలని కోరుకుంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా నిద్రపోవాలి కదా అని అనుకోకూడదు. నిజానికి ఎప్పుడైతే నిద్రని ఆపుకోలేకపోతామో అప్పుడే మనం నిద్రపోవాలి. అలాగా? అయితే నువ్వు కూడా కలలు కంటున్నావా? అవును. ఎలాంటి కలలు? చాలా రకాల కలలు కంటున్నాను. వాటి గురించి నేను మీకు సరిగ్గా చెప్పలేను. కానీ ఒకటి మాత్రం చేయాలనుకుంటున్నాను. ఎవరూ కూడా మా జాతిలో ఉన్న వాళ్ళెవరినీ ఎప్పుడూ తక్కువగా చూడకూడదు. అలాగే ఎవరూ మా దగ్గర భేదభావాలు చూపించకూడదు. అందరూ మమ్మల్ని వాళ్లతో సమానంగా భావించాలి. కానీ ఈ పుస్తకాలన్నీ చదివి నువ్వు ఇవన్నీ ఎలా చేస్తావు? నాకు తెలీదండి. కానీ ఒకనాటికి ఖచ్చితంగా చేస్తాను. సరే, నువ్వు చదువుకో. కానీ బాబు, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఖచ్చితంగా చేస్తావు. నువ్వు ఏమేమి అనుకుంటున్నావో అవన్నీ చేస్తావు.
నాన్న నువ్వు ఇక్కడ? నీలాగే నేను కూడా ఇల్లు వదిలేసి వచ్చాను. అదేంటి నాన్న, నువ్వు ఇల్లు ఎందుకు వదిలేసావు? అందరికీ పంపకాలు కావాలంట. నీకు ఇంకా జీజాబాయి కూడా. నేను నా వాటాగా నిన్ను తీసుకున్నాను. పెళ్లి చేసుకుని నేను తప్పు చేశాను. ఆ తప్పుని నీతో పాటు ఉండి కాస్తైనా సరిదిద్దుకుంటాను. నాన్న, నువ్వు ఇంకొక తప్పు చేశావు. మగాడికి అన్నిటికంటే మొదటి బాధ్యత తను కట్టుకున్న భార్య పట్ల ఉండాల్సి ఉంటుంది. అసలు మా అమ్మ ఇందుకే ఎప్పుడూ చాలా గర్వపడేది. ఎందుకంటే నువ్వు అమ్మని బాగా చూసుకునేవాడివి. ఇందుకు నువ్వేమంటున్నావు? నేను ఆమెతో ఉండాలనా? ఆమె రావడంతోనే అందరం విడిపోయాం. నాకు తెలియదు భీమ్, నేను చేస్తున్నది ఎంతవరకు తప్పు ఒప్పు అని. కానీ నాకు ఈ పద్ధతే సరైందనిపించింది. కానీ నాన్న, ఈ పద్ధతి చాలా తప్పు. అయితే నువ్వు సంతోషంగా లేవా నేను నీ దగ్గరకు వచ్చినందుకు? సరేలే, వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా. కానీ ఒకటి మాత్రం నిజం, నేను ఇంటికి మాత్రం తిరిగి వెళ్ళను. నాన్న, నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఆహా, నీ కోపం వస్తే ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళిపోకూడదా? నీ కోపానికి నేను విలువిచ్చాను. మరి నా కోపానికి నీ దృష్టిలో విలువలేదా? చెప్పు, మౌనంగా ఎందుకున్నావు? నాన్న, సరే అదంతా వదిలే. నాకు ఈ పాఠం గురించి వివరించు. ఈ తండ్రి కొడుకులిద్దరూ విచిత్రమైన వాళ్ళు. వీళ్ళు ఎంతసేపు వాదించుకున్నారు. తండ్రి బాధపడుతున్నాడని తెలిసి మాట మార్చాడు. నిజంగా ఈ అబ్బాయి తెలివైన వాడే. ఆనంద్, నువ్వు భీముని కలిసావా? అంటే నాకంటే ముందు నాన్న భీమ్ని కలిశాడనమాట. ఎప్పుడూ అనుకోలేదు ఇలా జరుగుతుందని. పెళ్లి చేస్తే అంతా మంచి అవుతుందనుకున్నాను నేను. తప్పంతా నాదే. ఇంతకన్నా అసలు అన్నయ్యకి పెళ్లి చేయకుండా ఉంటేనే బాగుండేది. నీకు పంపకాలు కావాలంతేగా? పంపకాలు అయిపోయాయి. పిల్లలందరూ మీరా దగ్గర ఉంటారు. నేను ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాను. ఇక ఏది మిగిలితే అదంతా నీదే. నేనింత తేలిగ్గా ఓటమిని ఒప్పుకోను. నిర్ణయాన్ని నేను నాకు అనుకూలంగా మార్చుకోవాల్సిందే. మాట్లాడినా సరే, వాదించినా సరే నేనసలేమీ సాధించలేను. నేను వాళ్ళని భయపెట్టే సాధిస్తాను. ఈ పంపకాలు నాకు సమ్మతం కాదు రామ్జీ. నేను నా హక్కుని సాధించుకొని తీరుతాను. ఇక అదిగాక ఈ ఇంట్లో అందరూ నా వల్ల బాధపడుతున్నారు కదా.
ఇవాళ వాళ్ళ బాధని పోగొట్టేస్తాను. నేను నన్ను తగలబెట్టుకుంటాను, చచ్చిపోతాను.